మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, హిందూ యువత, ముఖ్యంగా హిందూ యువత ఒక్కసారి ఆలోచన. ఈరోజు మనము 31 డిసెంబర్ ఎందుకు చేసుకుంటా ఉన్నాం? ఈ వేడుకలు ఏమైనా అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. తెల్లారితే మళ్ళీ న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పేసి మళ్ళీ అదొక వేడుక. అనవసరంగా సమయము వెచ్చించి డబ్బులు ఖర్చు చేసి తాగి తూలి కింద పడి మన కనిపించినటువంటి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత కన్నీల శోకం మిగిలిస్తా ఉన్నాము. ఎందుకు ఈ వేడుకలు? ఎవరి కోసము, దేనికోసం చేస్తా ఉన్నాము? ఈ వేడుకలకు ఉండే ప్రత్యేకత ఏంటి? కనీసం ఎందుకు ఈ వేడుకలు చేయాలో ఎవరికైనా తెలుసా? లేదు. కానీ 31 డిసెంబర్ అనగానే అందరూ ఒక చోట చేరి యువతంతా కూడా మద్యం సేవించి అనవసరంగా రోడ్లపై కేకలు పెడుతూ బైకులపై తిరుగుతూ ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు కేవలం హిందూ యువత మాత్రమే ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క కేకలు పెడుతూ కేరింతలు కొడుతూ బైకులపై అడ్డగోలిగా రైడ్లు చేస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఎప్పుడో వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి చేరుకుంటా ఉన్నారు. అప్పటి వరకు కన్న తల్లిదండ్రులు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎప్పుడు వస్తాడో నా కొడుకు అని చెప్పేసి ఎదురు చూసి వేదనతో తెల్లవారులు ఆ గుమ్మం ముందు కూర్చుండిపోతా ఉన్నారు. ఎందుకయ్యా తండ్రికి అంత ఆవేదనను మిగిలిస్తా ఉన్నాం? ఈరోజు మనము 31 జరుపుకోవడానికి ఎలాంటి సందర్భం లేదు. తెల్లారితే అది న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి కూడా దానికి ఒక అర్థం లేదు. కేవలం క్యాలెండర్లో డేట్ మారుతుంది తప్ప ప్రకృతిలో ఎలాంటి మార్పు ఉండదు. బాగా ఆలోచించండి. నిజంగా న్యూ ఇయర్ అంటే ఏదో ఒక కొత్తగా సంతరించుకునే విధంగా ప్రకృతిలో మార్పు రావాలి కదా. అదేమైనా జరుగుతుందా? లేదు కదా. మనకు నూతన సంవత్సరం అంటే అది యుగాదితో మొదలవుతుంది. ఉగాది రోజు చూడండి, చెట్లు ఎంత పచ్చగా ఉంటాయి, పక్షులు కిలకిల రావాలు, కోయిల చప్పుళ్ళు, ఎంత గొప్పగా ప్రకృతిలో మార్పు వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మనం ఏదైనా ఒకటి చేసుకున్నామంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి తప్ప ఏ అర్థమైనటువంటి ఈ వికారమైన వేడుకలు చేసుకొని మనం బాధపడి నష్టపోయి మన కన్న తండ్రులకు అన్నిటి శోకాన్ని మిగిలించదని చెప్పేసి కోరుకుంటూ, హిందూ యువకులారా ఒక్కసారి ఆలోచించండి. ముస్లింలు తమ ఇంట్లో తాము ఏం వేడుకలు చేసుకుంటున్నారో ఏం చేసుకున్నారో బయటకు వచ్చి ఇలా చేయరు. క్రైస్తవులు చూడండి, వాళ్ళ చర్చిల్లో ఇంట్లో ఏం చేసుకుంటున్నారో ఎలా చేస్తున్నారో కానీ తెలియదు, కానీ బయటకు వచ్చి ఇలా ఖర్చు చేయరు. మనం మాత్రమే గ్రీటింగ్స్ పేరుతోటి ఈ యొక్క 31 డిసెంబర్ పేరుతోటి మధ్యానికి ఇక డబ్బులను వెచ్చించి మన యొక్క జీవితాలు, ఆరోగ్యాలు సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇది మనకు అవసరమా? విదేశీకి సంబంధించినటువంటి వికృత సంస్కృతి ఇది మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అడుగేయాలని చెప్పేసి హిందూ సమాజాన్ని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.